నీ సొంత చిత్తము చేసే విషయంలో నీవు చనిపోవాలి. గర్భములో రూపింపబడక ముందే ఆయన ఎరిగిన వాడైతే నువ్వు ఏ పని చేయాలో ఆయన ఎరగలేదా? మోకరించి ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయంలో రకరకాల కోరికలు ఉన్నాయి, నోరు తెరిసి అడుగుతున్నావు. అడగడం మంచిదే, కానీ దేవుని చిత్తమే అక్కడ. వెళ్లాల్సిన ప్రాంతం కూడా నీ ఆలోచన కాదు, దేవుని చిత్తమే నెరవేరాలి. నువ్వు వివాహ విషయంలో కూడా నీ చిత్తము కాదు, దేవుని చిత్తమే. సొంత ఆలోచనలతో నువ్వు పరిగెత్తే, ఆలోచనల మీద పరిగెత్తినప్పుడు కార్యం జరుగుతుందేమో, కానీ ఆ తర్వాత ఫ్యూచర్, ఆ భవిష్యత్తును ఒకసారి ఆలోచించే. నీ ఆలోచనతో తెగిస్తావు, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీకున్న సొమ్ముతో, నీకున్న డబ్బుతో అడుగులు ముందుకేసి ఏదో చేయబోతావు, చేస్తావు, కానీ ఆ తర్వాత దాని ప్రతిఫలం ఏంటి? క్షణమాత్ర సంతోషము కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ ముందు జరగబోతున్న భయంకరమైన ఆపద ఎలాంటిది నీ కొరకు పొంచి ఉన్నదో నీకు తెలియదు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నీ చిత్తాన్ని చంపి నా చిత్తాన్ని నెరవేర్చగలిగితే విస్తారముగా నేను నిన్ను ఫలింపచేసి అభివృద్ధి పరుస్తాను.